ఫ్యాక్ట్ న్యూస్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమ పార్టీ ఎంపీలు కీలక నేతలకు విందు ఇచ్చారు. నిన్న రాత్రి పార్లమెంట్ హౌస్ లో సోనియా ఇచ్చిన విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. గతేడాది ఎన్నికల ర్యాలీలో అస్వస్థతకు గురైన తర్వాత పెద్ద వేడుకలో సోనియా పాల్గొనడం ఇదే మొదటిసారి. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న సోనియా దీనికి సంబంధించి పార్టీ నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తనదైన నిర్ణయాలతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కేబినెట్ తొలి భేటీలోనే రైతులకు రుణమాఫీ ప్రకటించిన ఆయన రెండో మంత్రివర్గ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ విద్యుత్ ప్రకటన చేశారు. 2018 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని అందరికీ విద్యుత్గా పేర్కొన్నారు. దీనికి సంబంధించి అవగాహన ఒప్పందంపై నిన్న సంతకం చేసింది యూపీ సర్కార్. అందరికీ విద్యుత్ సౌకర్యంలో భాగంగా ఈ నెల 14 నుంచి యూపీలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తారు. తహసీల్స్ కు 20 గంటలు, గ్రామాలకు 18 గంటల సరఫరా చేయాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. అటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కూడా యోగి అధికారులను ఆదేశించారు. విద్యుత్పై సర్ఛార్జ్ చెల్లింపులను రద్దు చేశారు. 10,000కు మించిన బిల్లులను 4 వాయిదాల్లో చెల్లించే వీలు కల్పించారు. శ్రీనగర్ లోక్సభ స్థానం పరిధిలో ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. శ్రీనగర్ లోక్సభ స్థానం పరిధిలోని 38 కేంద్రాల్లో ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఉప ఎన్నిక సందర్భంగా భారీగా హింస జరిగింది. హింసాకాండ దృష్ట్యా రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కులభూషణ్ జాదవ్ ఇష్యూ భారత్ను కుదిపేస్తోంది. రా అధికారిగా భావించి పాకిస్తాన్ అతడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ అంశంపై నిన్న లోక్సభ దద్దరిల్లింది. మరోవైపు దేశవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి కులభూషణ్ కు మద్దతు లభిస్తోంది. పాక్ చర్యను అంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ముంబైలో అతడి బంధువులు, సన్నిహితులు ఆయన పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయం రణరంగాన్ని తలపించింది. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. దీంతో మరింత రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. విద్యార్థులను చితకబాదారు. క్లాస్ రూమ్ లో ఉన్న వారిని తరిమి కొట్టారు. చెన్నైలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నటుడు శరత్ కుమార్ భార్య ప్రముఖ నటి రాధిక సొంత సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో ఇప్పటికే ఆమె భర్త నటుడు శరత్ కుమార్ నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. శరత్ కుమార్ తమిళనాడు మంత్రి విజయ్ భాస్కర్ ఇళ్లలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు తర్వాత రాడాన్ సంస్థపై దాడులకు దిగారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే శరత్ కుమార్ ప్రస్తుతం శశికళ వర్గానికి మద్దతుగా ఉన్నారు. అందులో భాగంగానే రాధిక మీడియా ఆఫీస్పై దాడి జరిగిందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 10 రూపాయల నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న వదంతులపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. నాణేలు చెల్లవంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పింది. అవన్నీ అపోహలేనని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పాత, కొత్త 10 రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అన్ని షాపుల్లో వీటిని వినియోగించుకోవచ్చని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది. 10 రూపాయల నాణేల విషయంలో గతంలోనూ వదంతులు వచ్చాయి. అయితే ఈ వదంతులను నమ్మొద్దని ఆర్బీఐ గతంలో కూడా ప్రకటించింది. తమిళ హీరో ధనుష్ కేసు ఇంకా ఓ కొలికి రాలేదు. ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఈ కేసుపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. ధనుష్ తమ కుమారుడేనంటూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో కదిరేసన్, మీనాక్షి దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. తాము వృద్ధాప్యంలో ఉండడంతో మెయింటెనెన్స్ కింద నెలకు 65,000 ఇప్పించాలని వృద్ధ దంపతులు కోర్టు మెట్లెక్కారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రిటన్ రాజధాని లండన్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలు భారీగా హాజరయ్యారు. తాల్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు తమ ఆటపాటలతో అదరగొట్టారు.
విదేశాల్లో సైతం భారత సంస్కృతిని పాటిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు నిర్వాహకులు. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ డిస్కషన్ లైవ్ షో ప్రసారం అవుతుంది. నమస్తే.